విజయలక్ష్మి గారు నిలబడ్డారు. మీరు డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్తా ఉంటారు మీ ఊర్లో. ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది సార్. హ్మ్. మేము భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాము. మాకు బ్యాట్ గుర్తొచ్చింది. హ్మ్. మరి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ 5 సంవత్సరాల్లో అంత అభివృద్ధి చేసి చూపించాలనే కంకణం కట్టుకొని ముందుకు వచ్చినాము. మరి ఈ పార్టీ తరఫున మాకందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఊర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ అవతలి వారు ప్రచారం చేసేది దుష్ప్రచారం, అదంతా కూడా స్వార్థ రాజకీయాలు అంటున్నారు. స్వార్థ రాజకీయాలు కాదు సార్. ఇక్కడ 40 సంవత్సరాల సంది మా నాయన సర్పంచ్, మా అమ్మ సర్పంచ్, మా అన్న సర్పంచ్, ఇక్కడ 4 గెలిచిన సర్పంచులు ఈ పార్టీలో ఉన్నారు. స్వార్థ రాజకీయాలు అయితే ఆ 4 సర్పంచులు మా పార్టీలో ఎందుకుంటారు సార్? అది నేను ఒకటి క్వశ్చన్ అడుగుతున్నా. అవతలి పార్టీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి దుష్ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళదేనా, మనది సాగకూడదంట. ఏ అన్యాయం చేయలేదు మేము, ఈ ఊరికి ఎక్కడ అన్యాయం చేయలేదు. మరి అలాంటి ఈ అభివృద్ధి కోసమే కంకణం కట్టుకొని ముందుకొస్తే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యకర్తలంతా కూడా నా ఎంట తిరుగుతున్నారు. అభివృద్ధి చెందుతుందనే కదా ఇంతమంది నా ఎంట తిరుగుతున్నారు. మనం మంచి పని చేస్తామని అందిస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ఒక్క చిన్న చెడు పని చేసినా నీ పక్కన ఎవరు కూడా ఉండరు. అందుకోసం అలాంటి దుష్ప్రచారం మానుకోవాలి. గ్రామాన్ని అభివృద్ధికి తోడ్పడాలి కానీ ఎవరు కూడా వ్యతిరేకించవద్దు. మరి అందుకోసం నా ఎంట ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా వెన్నుదన్నగా ఉంటూ గ్రామంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, విద్యుత్ వ్యవస్థ కానీ, మంచినీటి సౌకర్యం కానీ ఈ 5 సంవత్సరాల్లో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకునే ముందుకు వెళ్తున్నాం సార్. మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా అండదండలు ఉన్నట్టయితే భారీ సంఖ్యలో విజయం సాధించి మరి ఇలాంటి ఈ విజయాన్ని మా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి బహుమతిగా అందజేయాలని చాలా ఊహల్లో ఉన్నాం సార్. అలాంటి అదృష్టాన్ని కల్పించాలని గ్రామ ప్రజలందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము. ఇంటి దగ్గర కూడా మంచి ప్రచారం ఉంది కానీ అవతలి ప్రచారం కూడా ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మనవి చేయడం అనేది ఇదే అన్నమాట. సమస్య ఏది ఉంది ఆ సమస్యను పరిష్కరించాలి. ఇప్పుడు 5 సంవత్సరాల నుండి దాటేసిపోతే మళ్ళీ ముందుకు పోవడానికి, ప్రజల ముందుకు పోవడానికి మనం తలదించుకోలేం, సమాధానం చెప్పలేం. అందుకోసం ముందుకు పోయినామంటే ఆ సమస్యను పరిష్కరిస్తేనే పోవాలి, లేదంటే వెళ్ళకూడదు. మరి అందుకోసం అలాంటి సుడిగుండంలోకి ఈదుకుంటూ వెళ్తున్నాను ఈ 10 రోజుల సంది. మరి అలాంటి సుడిగుండాన్ని దాటుకొని బయటికి ఛేదించుకొని ఖచ్చితంగా వస్తాని మీ అందరూ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ పథకాలు కూడా చాలా బాగున్నాయి సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినట్టు పథకాలు 10 సంవత్సరాల సంది రేషన్ కార్డు లేవు కానీ ఇప్పుడు మరి వచ్చిన 2 సంవత్సరాల్లో రేషన్ కార్డులు వస్తున్నాయి. ఎందుకంటే ఓపిక ఉండాలి. ప్రతి పని కూడా ఒక 5 నిమిషాల్లో చేయలేము. అది నిదానంగా చూసుకుంటూ 5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి పార్టీ కూడా అవకాశం ఇవ్వాలి. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేస్తాడు? వచ్చినాడు, ఒక మాట అన్నాడు, రుణమాఫీ చేసినాడు, ఇంకా కొంతమంది కాలేదు, ఇంకా చేస్తున్నాడు, రైతు బంధు వేసి పెంచినాడు, అది వేస్తూనే ఉన్నాడు. టైం ఇవ్వాలి. కొంచెం టైం ఇచ్చిన తర్వాత కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చవచ్చు. మరి ఇంకా ఇదే కాకుండా యువతకి కూడా 3000 ఇస్తున్నాడు, ఇవ్వచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి ఇవ్వలేదని మనం పింఛను పెంచుతాడు, పెంచవచ్చు. టైం దాటిపోయిన తర్వాత మనం అడగడానికి అవకాశం ఉంటుంది. 3 years ఉంది, ఆ లోపల పెంచవచ్చు, పెంచకూడదని మనం అంటలేము. ఇప్పుడే నిర్ణయం తీసుకోలేము మనం. అందుకోసం అలాంటి ఆ మంచి కార్యక్రమాలు చేపడుతున్నాడు కాబట్టి ఆ రేవంత్ రెడ్డి గారు మరి అలాంటి ఆ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే ఇంతమంది నా ఇంట తిరుగుతున్నారు. కాబట్టి నేను కూడా ఈ సర్పంచ్ ఎన్నికల్లో మాకు బ్యాట్ గుర్తు వచ్చింది. మరి ఈ బ్యాట్ గుర్తు అఖండ విజయంతో సాధించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్.